మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి వస్తున్న ఒక డిఫరెంట్ అటెంప్ట్ కొరియన్ కనకరాజు. రీసెంట్ గా వరుణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన గ్లిమ్స్ చూసారుగా. అసలు అందులో వరుణ్ లుక్, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మనకి గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గుర్తొచ్చారు కదా. ఈ సినిమాకి మెర్లపాక గాంధీ డైరెక్టర్. ఆయన అంటేనే కామెడీకి పెట్టింది పేరు. అందుకే ఈ సినిమాని ఒక ఇండో కొరియన్ హారర్ కామెడీగా ప్లాన్ చేశారు. ఇందులో వరుణ్ తేజ్ కి జోడీగా రితికా నాయక్ నటిస్తోంది. అలాగే మన సత్య ఒక కీ రోల్ చేస్తున్నాడు. గ్లిమ్స్ లో చూపిస్తున్న దాని ప్రకారం కొరియన్ పోలీస్ స్టేషన్లో సత్యాని పోలీసులు ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు. అప్పుడే లుంగి కట్టి కత్తి పట్టుకుని మాస్ ఎంట్రీ ఇస్తాడు మన కనకరాజు. కొరియన్ పోలీసులను నరికేసి టేబుల్ మీద కూర్చుని కొరియన్ భాషలో నేను తిరిగొచ్చేసా అని చెప్పడం పీక్స్ అంతే. వరుణ్ కళ్ళు కూడా నీలం రంగులో ఉండి అతనికి ఏదో దెయ్యం పట్టినట్టు చూపిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మ్యూజిక్ ఇస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే తమన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేలా ఉన్నాడు. ఇక రిలీజ్ విషయానికి వస్తే ఈ సమ్మర్ 2026లో ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. వరుస ఫ్లాప్ల తర్వాత వరుణ్ తేజ్ ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.